డాక్టర్ గారి పేరు డాక్టర్ సేగు కృష్ణ రమేష్. ఆయన అల్లోపతి డాక్టర్. ఆయన పుట్టింది తమిళనాడు కృష్ణగిరి, కర్ణాటకలో బెంగళూరులో పెరిగారు. లక్నో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేశారు, యూఎస్లో ఎంఎస్ చేశారు, దుబాయ్లో డాక్టర్ ప్రాక్టీస్ చేశారు. ప్రపంచంలోనే టాప్ సైంటిఫిక్, మెడికల్, సైంటిఫిక్, స్పిరిచువల్ డాక్టర్. ఇలాంటి డాక్టర్ ఎవరు లేరు అసలు. అలాంటి డాక్టర్ గారు ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ 2004లోనే చెప్పారు. ఇప్పుడు కొంత క్వాంటమ్ ఫిజిక్స్ అంటున్నారు. అంటే ఎవరికీ తెలియని క్వాంటమ్ ఫిజిక్స్ అనేది అప్పుడు ఎప్పుడో ఆయన 21 సంవత్సరాల క్రితమే ఆయన ఆ క్వాంటమ్ ఫిజిక్స్తో రీసెర్చ్ చేసి ఆయన కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు. ACEMEF సైన్సెస్. A for awareness, C for consciousness, E for energy, M for manifestation, E for enrichment, F for fulfillment. This is based on Vedic science. అంటే ఆ టెక్నాలజీ ద్వారా ఆయన కొత్త విధానాన్ని కనుక్కున్నారు. ఆయన కనుక్కున్న కారణం ఏంటి? మళ్ళీ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయింది. ఆయన డాక్టరే, వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే, డాక్టర్ శ్రేష్ఠ ఆవిడ పేరు. ఆవిడకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్, రొమాటిక్ ఆర్థరైటిస్ వచ్చింది. ఆయన అల్లోపతి డాక్టర్ అయ్యి కూడా ఒక్క మెడిసిన్ కూడా వాడించకుండా, అంటే అల్లోపతి వాడద్దు అనలేదు, కంపల్సరీ వాడాలి. ఎమర్జెన్సీకి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, అందులో డౌటే లేదు. అదే మెడిసిన్స్ కంటిన్యూగా టాబ్లెట్ రోజు వేసేసుకుంటాం వల్ల ఆయన ఆ డాక్టర్గా నాకు ఏం చెప్పారంటే, ఎక్కువ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అల్లోపతి. అంటే స్టెరాయిడ్లు అవి తీసుకుంటాం వల్ల కొంత లిమిటేషన్ ఉంటుంది, మన బాడీ కూడా కెపాసిటీ ఉంటుంది. లిమిటేషన్ ఎవరికి తెలియనప్పుడు ఏం చేస్తాం, మనం ఒకదాన్నే వాడతాం, అదే వాడుకుంటూ ఉంటాం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కూడా చెప్పింది ఎక్కువ మెడికేషన్ తీసుకోకూడదు అని చెప్పేసి. అలా ఎక్కువ వాడటం వల్ల ఏంటంటే అల్జీమర్స్ వస్తుంది, మై బ్రెయిన్ సిక్ అయిపోతుంది, CNS సెంట్రల్ నర్వస్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చి పార్కిన్సన్స్ వస్తుంది, అలాగే లివర్ సోరియాసిస్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అందుకోసం ఆయన ఏంటంటే అల్లోపతి డాక్టర్ అయ్యండి కూడా ఆయన ఏస్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ మిస్సెస్కి ఆ ప్రాబ్లం నుంచి బయటపడేశారు. అదే విషయం నాతో చెప్పారు. నీకు చెప్పబోతున్నానంటే, నేను నా ఇంట్లో ఆ మేడంకి నేను ట్రీట్మెంట్ చేశాను, తగ్గిపోయింది, నువ్వు కూడా ఇది ఫాలో అవ్వు, 100% తగ్గిపోతున్నావు అన్నారు. ఇప్పుడు వరకు నాకు ఏం చెప్పారు, మామూలుగా 6 నెలల్లో పోతావు, 3 నెలల్లో పోతావు అన్నారు. అంటే వాళ్ళకి ఏం తెలుసో అది చెప్పారు. కాకపోతే ఈయన ఇంటెలిజెన్స్ వేరు కాబట్టి, ఈయన రీసెర్చ్ చేసి డాక్టరు, సైంటిస్టు, స్పిరిచువల్ పర్సన్ అయ్యారు కాబట్టి ఆయన అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ టైం లైఫ్లో నువ్వు బతుకుతావు అన్నారు. అంతవరకు హోప్ లేదు కదమ్మా. అప్పుడు నేనేమన్నా తెలుసండి, అంటే ఒక అవకాశం దొరికినప్పుడు లైఫ్లో 100 కోట్ల మందికి కనుక ఒకళ్ళే బతికించే అవకాశం కనుక ఉంటే అది నేనే అని చెప్పాను. అంటే మనిషి ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు, ఏదైనా అవకాశం దొరికినప్పుడు, గడ్డి పూరగా దొరికినా దాన్ని చాలా బ్రహ్మాస్త్రంగా మనం అనుకోవాలి. 100% పాజిటివ్గా ఉండాలి. చాలామంది ఇదంతా లేదులే, ఇదంతా ఉత్తిది, వేస్ట్, చాలామంది మాట్లాడతారు. తప్పులేదు, అలా మాట్లాడారంటే కారణం వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడేస్తారు. అందుకు నేనేమన్నానంటే, వచ్చి అనుభవం చూసి ఎక్స్పీరియన్స్ పొందితే అప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు అనుభవం లేకపోతే మన మార్కెట్లో ఉండలేం కదమ్మా. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉండి సంవత్సరం అయ్యి ఇన్ని రకాలుగా, అప్పుడే 1 year అయిపోయింది సంబరా 360 సొల్యూషన్ స్థాపించుకోవడం. సంవత్సరం పురుడు పోసుకుంది మొత్తం అంతా కూడా. 1 year బేబీ కూడా అయిపోయింది మొత్తం అంతా. 2 సంవత్సరాలకు అడుగు పెట్టేసాం. ఎందుకంటే నిజం కాబట్టి ఇంత ఆదరణ వచ్చింది.